रोसे गारू अमर रहे कुंजेट रोसे गारू अमर रहे कुंजेट रोसे गारू अमर रहे कुंजेट रोसे गारू अमर रहे। ఈరోజు జూలై 4వ తారీఖు ఒక శుభదినం. కొంజేటి రోసే గారి 91వ జయంతి కార్యక్రమం, అట్లానే బ్రిటిష్ పాలన నుంచి భారతదేశాన్ని రక్షించే ప్రయత్నం చేసిన శ్రీ అల్లూరి సీతారామరాజు గారి జయంతి కార్యక్రమం, అలానే వంగవీటి మోహన్ రంగా గారి జయంతి కార్యక్రమం, దాంతోపాటు స్వామి వివేకానంద గారి వర్ధంతి కార్యక్రమం. ఈ జూలై 4వ తారీఖున చాలా విశిష్టమైన నలుగురు వ్యక్తుల త్యాగ ఫలాలు, పుణ్యఫలాలను స్మరించుకునే రోజు ఈరోజు. కొంజేటి రోసే గారు ఏ అధికారంలో ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా అందరి మన్ననలు పొందుతూ రాజకీయాలకు అతీతంగా ఆంధ్ర రాష్ట్రం హితం కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల బాగు కోసం, సంపద సృష్టించడం కోసమే అహర్నాశలు పనిచేశారు. మరి జీరో బడ్జెట్ అనే కొత్త విధానాన్ని భారతదేశంలో మొట్టమొదటిగా ప్రవేశపెట్టి ఈ యొక్క దేశంలోనే మిగతా ఆర్థిక మంత్రులకి ఒక ఎగ్జాంపుల్గా నిలిచారు. అట్లానే అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు కేంద్రం నుంచి ఏదైతే రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ కూడా తెప్పించే ప్రయత్నం కూడా చేశారు. అనేక మందికి ఉపాధి కల్పిస్తూ తనదైన శైలిలో తన రాజకీయ జీవితాన్ని ఆరంభించి మరి చివరిదాకా కూడా రాజకీయాల్లో అజాత శత్రువుగా నిలిచి అందరికీ ఉపయోగపడిన వ్యక్తి శ్రీ కొంజేటి రోసే గారి జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తమిళనాడు మాజీ గవర్నర్, రాజకీయ కురువృత్తులు, అలాగే ఆర్యవైశ్య జాతి రత్నమైనట్టి పెద్దలు శ్రీ కొంజేటి రోసే గారి 91వ జయంతి ఉత్సవం ఇక్కడ బసవపున్నయ్య గారి హాస్పిటల్ సెంటర్లో గుంటూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున అధ్యక్షులు గుడివాడ వెంకటరవీంద్ర కుమార్, కార్యదర్శి కోట శాసగిరి, కోశాధికారి బాపారావు, అట్లా ప్రోగ్రాం కమిటీ చైర్మన్ రాఘవేంద్రరావు గారి ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేసి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మనం కొంజేటి రోసే గారి గురించి ఎంత చెప్పుకున్నా కూడా చాలా తక్కువే. ఎందుకంటే వారు అజాత శత్రువు, పార్టీలకు అతీతంగా ఆర్యవైశ్యుల అభ్యున్నతికి చాలా కృషి చేశారు. అట్లాగే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కూడా ఆ రోజు 16 సార్లు ఏ రాష్ట్ర మంత్రి కూడా ప్రవేశపెట్టినన్ని సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కృషి చేశారు. అట్లాగా ఆర్యవైశ్య కులంలో కూడా ఆర్యవైశ్యులందరినీ కూడా సంఘటితంగా ఒక తాటిపై నడిపించారు. అట్లాగే వారు ప్రజలకు కూడా చాలా 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 సేవలు చేశారు. ఈ జయంతి సందర్భంగా వారి సేవలను కూడా స్ఫురించుకుంటూ వారి స్ఫూర్తితో మేము ముందుకు కొనసాగుతామని చెప్పి తెలియజేసుకుంటా. అమర్ రహే కొంజేటి రోసే గారు. కొంజేటి రోసే గారి 91వ జయంతి సందర్భంగా బసవపన్న హాస్పిటల్ కొత్తపేట సెంటర్లో పేదలకు అన్నదానము కార్యక్రమం చేయడం జరిగింది. అది అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కొంజేటి రోసే గారి జయంతి కార్యక్రమం చాలా ఘనంగా చేయడం అయింది. కొంజేటి రోసే గారి గురించి ఆంధ్ర రాష్ట్రం తెలియని వాళ్ళకి ఎవరికి కూడా ఉండదు. అందున 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఇండియాలోనే ఏకైక ఫైనాన్స్ మినిస్టరు, అట్లాగే తమిళనాడు గవర్నర్గా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన చేసిన ప్రతి పదవి కూడా చాలా ఉన్నతమైన స్థానంలోనూ చాలా కీర్తి ప్రతిష్టలు తెచ్చే విధంగా కొంజేటి రోసే గారు వ్యవహరించారు. వారి జయంతిని పురస్కరించుకొని గుంటూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు మన కొంజేటి రోసే గారు మాజీ ముఖ్యమంత్రి వారిలు, అలాగే తమిళనాడు గవర్నర్ అయినటువంటి కొంజేటి రోసే గారి 91వ జయంతి సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ తరపు నుంచి ఉపాధ్యక్షుడిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గుంటూరు నగరంలో ఉన్న అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గుడివాడ రవి, అలాగే సెక్రటరీ వచ్చేసి మన కోట శాసగిరి గారు, అలాగే కోశాధికారి అయినటువంటి పాపారావు గారు, ప్రోగ్రాం కమిటీ చైర్మన్ రాఘవ గారితో సహా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనడం జరిగింది. భారీ ఎత్తున ఆర్యవైశ్యులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. కావున మరోసారి జై కొంజేటి రోసే గారికి నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటాం.